హాయ్ మిత్రులారా, మళ్ళీ మా ఛానల్‌కు స్వాగతం. చాలా కాలంగా ఎదురు చూస్తున్న అఖండ పార్ట్ 2 విడుదలపై చివరికి కొంత స్పష్టత వచ్చింది. న్యాయపరమైన సమస్య చాలా చర్చకు దారితీసినా ఈ వారం విడుదలవుతుందేమో అని అభిమానులు ఆశించారు. కానీ మేకర్స్ తాజాగా ఒక అప్డేట్ ఇచ్చారు. అఖండ పార్ట్ 2ను తెరపైకి తీసుకురావడానికి తమ వంతుగా ఎంతగానో ప్రయత్నించామని, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల సాధ్యపడలేదని మేకర్స్ తెలిపారు. అభిమానులందరికీ వారు హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. ఈ కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారికి కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు. అఖండ పార్ట్ 2 త్వరలోనే కొత్త తేదీతో రాబోతుందని, భారీ హంగామా సృష్టించబోతుందని వారు ధృవీకరించారు. స్పష్టమైన అప్డేట్ ఏమిటంటే, ఈ వారం సినిమా విడుదల కావడం లేదు. ఇప్పుడు మేకర్స్ ఎదుర్కొనాల్సిన సవాళ్లేమిటో చూద్దాం. అలాగే సినిమా ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉందో విశ్లేషిద్దాం. ఈ వారం తర్వాత మేకర్స్కు మిగిలిన ఉత్తమ ఎంపిక డిసెంబర్ 11వ తేదీ మాత్రమే. కానీ ప్రస్తుత న్యాయ సమస్యను, సుమారు 28 కోట్ల రూపాయల భారీ ఆర్థిక సమస్యను కేవలం ఒక వారం లోపల పరిష్కరించడం దాదాపు అసాధ్యం. ఇంత పెద్ద మొత్తాన్ని వెంటనే చెల్లించి కేసును వెంటనే ఉపసంహరించుకోవటం సాధ్యపడదు. కాబట్టి ఈ తేదీ అసాధ్యం. ఇది డిసెంబర్ 16వ తేదీ లేదా 18వ తేదీన వస్తే ఓవర్సీస్ బిజినెస్ కు ఇది పెద్ద దెబ్బ అవుతుంది. అప్పటికే థియేటర్లలో చాలా హాలీవుడ్ సినిమాలుంటాయి. ఇంకా ముఖ్యంగా అవతార్ ఫైర్ అండ్ ఐస్ లాంటి మెగా మాన్స్టర్ ఫిల్మ్ అధికారికంగా 2025 డిసెంబర్ 18న విడుదలవుతోంది. అవతార్ వల్ల 90% కంటే ఎక్కువ స్క్రీన్లు దొరకడం చాలా కష్టమవుతుంది. నెట్వర్క్ ఎంత పెద్దదైనా ఓవర్సీస్ కలెక్షన్లు భారీగా తగ్గిపోతాయి. తర్వాత ఆప్షన్ డిసెంబర్ 25. ఈ రోజున కూడా తెలుగు, కన్నడ, తమిళ, బాలీవుడ్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఓవర్సీస్ స్క్రీన్లు అప్పటికే అవతార్ చేత ఆక్రమించబడి ఉంటాయి. పోటీ ఉన్నా కూడా కనీసం మొదటి 2-3 రోజులు మెరుగైన స్క్రీన్లు దొరికే అవకాశం ఉంది. అయితే దీర్ఘకాలిక ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. తర్వాతి బెస్ట్ ఆప్షన్ 2026 జనవరి 1వ తేదీ. సాధారణంగా జనవరి 1వ వారం సరైన విడుదల తేదీగా పరిగణించరు. కానీ ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఇది బెస్ట్ ఆప్షన్ కావచ్చు. న్యూ ఇయర్ డే పండుగ కావడం ఒక ప్లస్ పాయింట్. జనవరి 1 గురువారం రోజున పడుతోంది. వాళ్లు బుధవారం ప్రీమియర్స్ ప్లాన్ చేసి న్యూ ఇయర్ డే రోజున సినిమా రిలీజ్ చేయొచ్చు. దీనివల్ల లాంగ్ వీకెండ్ వస్తుంది. ఆ సమయంలో ఇండియాలో పెద్దగా పోటీ కూడా ఉండదు. సంక్రాంతి రేస్ కఠినంగా ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్ జనవరి 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఏడాది పెద్ద సినిమాలు సంక్రాంతి సమయంలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ సమయంలో స్క్రీన్ పంపిణీని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చూసుకుంటుంది. కాబట్టి అఖండ పార్ట్ 2ని మధ్యలో అకస్మాత్తుగా రేస్లోకి తీసుకురావడం చాలా కష్టం. చివరి నిర్ణయం ఏమిటంటే డిసెంబర్ 12, డిసెంబర్ 25 మరియు జనవరి 1 మాత్రమే మేకర్స్కు ప్రస్తుతం కొంతమేరకు మెరుగైన ఎంపికలు. ప్రత్యేకంగా డిసెంబర్ 16 లేదా 18 వస్తే అధిక ధరలకు అమ్మిన ఓవర్సీస్ బిజినెస్కు తీవ్రంగా దెబ్బ తగులుతుంది. మీ అభిప్రాయం ఏమిటి? అఖండ పార్ట్ 2 విడుదలకు ఏ రోజు ఉత్తమమని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి.